ఆన్లైన్ బెట్టింగ్తో పోతున్న ప్రాణాలు. అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబాలు ఆగం. రోజుకో 4 కొత్త యాప్స్ వస్తున్నాయట. నిషేధం ఉన్నా అమలు మాత్రం ఉత్తిమాటే. యువకులతో పాటు ఉద్యోగులు, పోలీసుల్లో కూడా ఈ వ్యసనం ఉన్నదట. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు. అధిక వడ్డీకి యాప్లో లోన్లు తీసుకుంటున్నారు. బెట్టింగ్ గేమ్స్లో ఉన్నదంతా పోగొట్టుకొని పీకల్లోతు కష్టాల్లోకి పోతున్నారు. వేధింపులు భరించలేక పెరుగుతున్న ఆత్మహత్యలు. పిల్లలు చేసే అప్పులకు తల్లిదండ్రులు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఎక్కడ నిన్ననే చదివినాం కదా ఈ వార్త. కొడుకట 5 లక్షల అప్పులు చేసిండట. 5 లక్షల అప్పులు చేస్తే తండ్రి పొలం అమ్మి కట్టిండు. పొలం అమ్మితే 12 లక్షలు ఏమి వచ్చినాయి, 5 లక్షలు అందులోకి పోయినాయి, 7 లక్షలు మిగిలినాయి. ఇల్లు కట్టాలనుకున్నాడు. ఇల్లు కట్టాలనుకుంటే ఆ 7 లక్షలు ఉన్న అమౌంట్ అండ్ ఇంకొక అది అమ్మంగా మిగతా అప్పులు అక్కడిక్కడ అప్పులు తెచ్చి ఇంకొక 6 లక్షలు, మొత్తం 13 లక్షలు మళ్ళీ కొడుకు అకౌంట్లోనే వేసిండట. వాడేం చేసిండు, మళ్ళీ ఆ 13 లక్షలు కూడా ఖతం పట్టించిండు. మళ్ళీ ఇంకా కొన్ని అప్పులు చేసిండు. ఇట్లా అప్పు 20 లక్షలకు పైన ఉన్నది. ఏమైంది, మొత్తం అప్పులోళ్ళంతా వచ్చి రాత్రి మీద పడ్డారు. ఏమాయం అది ఎప్పుడు ఇస్తామని. ఇక పాపం ఆయనకి ఏం చేయాలని అర్థం కాలే. వాళ్ళని ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించేసిండు అక్కడి నుంచి. రాత్రి కొడుకు, తండ్రి, తల్లి అందరు కలిసి చచ్చిపోయారు. ఇది ఒక ఇన్సిడెంట్. ఇట్లా ఎంతోమంది పిల్లలు రైలు కింద పడి పురుగుల మందులు తాగి ఈ లోన్ యాప్ల ద్వారా లోన్లు తీసుకొని వాటికి కట్టలేక, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి వాటికి కట్టలేక, ఇట్లా లక్షలాది రూపాయలు అప్పులు చేసి మళ్ళీ తల్లిదండ్రులకు చెప్పుకోలేక కొంతమంది, చెప్పి అందరూ కలిసి చనిపోవడం ఇంకొన్ని కుటుంబాలు. ఇట్లా మొత్తం దీనికి బానిసలైపోయి సర్వనాశనం అయిపోతున్నాయి చాలా కుటుంబాలు. మరి వీటి మీద గవర్నమెంట్స్ ఇంతవరకు ఒక్క చర్య అనేది తీసుకున్నాయా? ఎంత భయంకరమైన విషయం ఇది. లోన్ యాప్స్ని ఏ రకంగా కట్టడి చేయాలి, నియంత్రించాలి, నిషేధించాలి, ఏమైనా ప్రణాళిక ఉందా? కేంద్రం ఆలోచించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ రోజుకో 4 యాప్లు వస్తున్నాయట. ఒకదాన్ని క్లోజ్ అసలు ఇది నిషేధం యాక్చువల్గా, అయినా కూడా వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి మరి? ఇంకా దుర్మార్గం ఏంటంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ అంటే చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా ఇన్స్టాలో, వీటిలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళని లోపలేయండి. ఫస్ట్ ఎవరెవరైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని లోపలేయండి. ఈ యూట్యూబ్ ఛానళ్ళకి, ఇన్ఫ్లుయెన్సర్లకి ఫస్ట్ ఒక స్ట్రిక్ట్ ఆర్డర్స్ గవర్నమెంట్ ఇవ్వాలా. ఎవడైనా ఆన్లైన్ యాప్స్ని ప్రమోట్ చేస్తే వాడిని శిక్షిస్తామని ఒక యాక్ట్ తీసుకురండి, ఒక చట్టం తీసుకురండి కేంద్రం. దీని మీద ఒక మూమెంట్ రావాలి యాక్చువల్గా. కానీ ఈ మూమెంట్ ఎన్జిఓస్ కానీ సంఘాలే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇగో 10 రూపాయల వడ్డీకి అప్పు తెస్తున్నారట. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ మాయలో పడ్డవారికి చేతిలో ఉండే డబ్బుల విలువ తెలియట్లేదు. ఇందులో నష్టపోయిన వారిని గమనిస్తే మొదట్లో 100ల రూపాయలతో మొదలుపెట్టే బెట్టింగ్ ఆ తర్వాత 1000, లక్షల వరకు వెళ్తున్నది. 1-2 సార్లు అధిక మొత్తంలో డబ్బులు రావడంతో అత్యాశతో పెద్ద మొత్తంలో బెట్టింగ్ చేసి అప్పుల పాలవుతున్నారు. అప్పటికే బెట్టింగ్ ఊబిలో చిక్కడంతో మామూలుగా బయట 2 రూపాయల వడ్డీ చొప్పున నడిచే చోట 5 నుంచి 10 రూపాయల వడ్డీకి కూడా అప్పు తేవడానికి వెనకాడట్లేదు. మీరు ఇంకా భయంకరమైన విషయం చెప్తా. చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టూడెంట్సే అప్పులు ఇచ్చే కాడికి పోయారు. పేరెంట్స్ని ఏదో ఒకటి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి దీనికి ఒక ముఠా ఉన్నది. దీని వెనకాల ఈ సోకాళ్ళు పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కదా వాటిలో. ఇది చాలా పెద్ద సమస్య యాక్చువల్గా. ఇది రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ఈ ఆన్లైన్ బెట్టింగ్ అన్నది ఒకటి. కొత్త వార్తలు ఏమని కానీ చదివిన వార్తలే. ఇక అన్నీ ఈ ఆన్లైన్ బెట్టింగ్ మీద ఎగ్జాంపుల్స్తో సహా రాశారు చూడండి ఏమేమి ఉన్నాయని. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు కుటుంబాలను బలి తీసుకుంటున్నాయి. నిషేధం ఉన్న ఫోన్లో రోజుకో 4 కొత్త బెట్టింగ్ యాప్స్ పుట్టుకురావడంతో యువకులతో పాటు ఉద్యోగులు, పోలీసులు కూడా వాటి బారిన పడుతున్నారు. అదే పనిగా బెట్టింగ్ చేస్తూ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉన్నదంతా పోగొట్టుకొని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆస్తులు తాకట్టు పెట్టి లోన్ యాప్లలో అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. అప్పులు, లోన్లు ఇచ్చిన వాళ్ళ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొడుకులు చేసిన అప్పులు తల్లిదండ్రుల ప్రాణాలు బలి తీసుకుంటున్న సంఘటనలు కూడా సర్వసాధారణంగా మారిపోయినాయి. ఇంట్లో ఒక్కరి వ్యసనం మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతున్నది. మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు 1xBet, మెగాపరి, మోస్ట్ బెట్, పరిపేసా, పరిమ్యాచ్, ఏందో ఈ పేర్లని, 10CRIC, మెల్బెట్, మేడ్బెట్, 1xBet, bc.bet.game, 22bet అండ్ రాజా బెట్స్, bet365, state.com,
డఫా బెట్ ఇలాంటి వందలాది అఫీషియల్ అన్అఫీషియల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కనిపిస్తున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియా వెబ్సైట్లలో 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు ఇస్తామంటూ బెట్టింగ్ యాడ్స్ దర్శనమిస్తున్నాయి. చేపకు గాలం వేసినట్టు కొత్త కస్టమర్లకు మొదట్లో 100కు 200, 1000కి 2000, 3000 ఇస్తూ మెల్లిగా ఊబిలోకి లాగుతున్నారు. ఈజీ మనీ కోసం అత్యాశతో కొందరు వ్యసనాల బారిన పడి ఇంకొందరు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్లో మునిగి తేలుతున్నారు. గతంలో ఈ వ్యసనం కొంతమంది యువత వరకే పరిమితమైంది. ఇప్పుడు అది ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బ్యాంకర్లు అనే తేడా లేకుండా ప్రతి రంగానికి చేరింది. అయితే ఈ బెట్టింగ్ ఆడే ప్రతి 100 మందిలో దాదాపు 95% మంది చేతులు కాల్చుకొని ఆర్థికంగా చితికిపోతున్నారు. డబ్బుల కోసం కొందరు అడ్డదారి తొక్కుతున్నారు. అవమానంగా భావించేవారు తమ ప్రాణాలతో పాటు కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా బలి తీసుకుంటున్నారు. ఇగో నిజామాబాద్ జిల్లా ఎడ్లపల్లి మండలం వడ్డపల్లిలో ఆన్లైన్ బెట్టింగ్ ఊబిలో చిక్కుకొని రంగనవేని హరీష్ 18 లక్షల అప్పులు చేసిండు. అవి తీర్చే దారి లేక తల్లిదండ్రులకు చెప్పిండు. రెక్కాడితే గానీ డొక్కాడిని కుటుంబం కావడంతో వేరే దారి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. హరీష్తో పాటు అతడి తండ్రి సురేష్, తల్లి హేమలత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మొన్న రాత్రి జరిగింది. బెట్టింగ్ యాప్స్కు బలైన కలెక్టర్ గన్మెన్ కుటుంబం. సిద్దిపేటలో పోయిన సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన ఏకంగా కలెక్టర్ వద్ద గన్మెన్గా పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ భార్య, 2 పిల్లలను తుపాకీతో కాల్చి తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. చిన్న కోడూరు మండలం రామునిపట్లకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆకుల నరేష్ 5 ఏళ్లుగా సిద్దిపేట కలెక్టర్ వద్ద గన్మెన్గా పనిచేస్తున్నాడు. నరేష్కు భార్య చైతన్య, కొడుకు రేవంత్, కూతురు రిషిత ఉన్నారు. నరేష్ 2 ఏళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడ్డాడు. ఆట మైకంలో మొదట్లో 100, 1000ల్లో ఉన్న అప్పు దాదాపు 80 లక్షలకు చేరుకున్నది. వ్యవసాయ భూమిని అమ్మినా సగం అప్పు కూడా తీరలే. దీంతో రివాల్వర్తో భార్య, 2 పిల్లలను కాల్చి చంపేశాడు. ఆపై తాను కాల్చుకొని ప్రాణం తీసుకున్నాడు. భార్య, బిడ్డకు విషమిచ్చి భర్త సూసైడ్. ఎందుకు చదువుతున్నా అంటే కొంతమందిలో అయినా ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందేమో, తమ పిల్లల్ని కొంతమంది పేరెంట్స్ అయినా రక్షించుకోగలుగుతారేమో అన్న ఒక ఆలోచనతో ఇగో ఈ ఎగ్జాంపుల్స్ చదువుతున్నాను నేను. భార్య, బిడ్డకు విషమిచ్చి భర్త సూసైడ్ చేసుకున్నాడట. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ రాధానగర్ ఫేజ్ 2 యమునా అపార్ట్మెంట్లో ఉండే ఆనంద్ ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన భార్య, బిడ్డను చంపేసి తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. పాల వ్యాపారం చేసే ఆనంద్ ఆన్లైన్లో గేమ్స్ బెట్టింగ్ వల్ల 15 లక్షల వరకు అప్పుల పాలైండు. ఆర్థికంగా నష్టపోయి బంగారం, కారు కూడా అమ్మేసిండు. అప్పులు ఇచ్చిన వాళ్ళ వేధింపులు పెరగడంతో ఇంట్లో గొడవలు మొదలైనవి. చివరకు ఆనంద్ తన భార్య ఇందిరతో పాటు 4 ఏళ్ల కొడుకు శ్రేయాన్స్ను కూడా చంపి తాను కూడా ఉరేసుకొని చనిపోయింది. ఫ్యామిలీలో 4 బలైపోయారు. హైదరాబాద్ జీడిమెట్ల పిఎస్ పరిధిలోని గాజుల రామారానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్ప వెంకటేష్, భార్య వర్షిణి, కొడుకు రిషికాంత్, విహాంత్ వాళ్ళ అందరికీ విషమిచ్చి ఆ పైన తను కూడా ఉరేసుకున్నాడు. ఆర్థిక సమస్యలతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియోలో వెంకటేష్ చెప్పాడు. సూసైడ్ చేసుకుంటున్న విషయాన్ని మంచిర్యాల జిల్లాలో ఉండే తండ్రి కొమరయ్యకు ఫోన్లో తెలిపాడు. గాజుల రామారం బాలాజీ లేఅవుట్ సహస్ర అపార్ట్మెంట్లో 3 ఏళ్లుగా ఉంటున్న వెంకటేష్ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ 20 లక్షలకు పైగా నష్టపోవడమే కాకుండా యాప్ లోన్ల ద్వారా ఇన్స్టెంట్ లోన్లు తీసుకున్నట్టుగా తెలిసింది. ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. భార్య, పిల్లలు అనాథలవుతారనే ఉద్దేశంతో పిల్లలకు విషమిచ్చి అతడు, భార్య చీరతో ఫ్యాన్కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. బెట్టింగ్ కోసం 50 లక్షల అప్పులు చేసిండు. ఉరేసుకున్న సీఏ అట, చార్టెడ్ అకౌంటెంట్. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన శశాంక్ 35 సంవత్సరాలు భారత్లో భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి సరదాగా ఆన్లైన్ గేమ్స్ మొదలుపెట్టిండు. బెట్టింగ్ స్థాయికి చేరి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. వాటిని తిరిగి రాబట్టుకోవడానికి అప్పుల మీద అప్పులు చేయడంతో అది దాదాపుగా 50 లక్షలైంది. మనోవేదన గురైన శశాంక్ మే నెల 27వ తేదీన ఊరికొచ్చి కొత్తకుంటపల్లిలోని మామిడి తోటలో చెట్టు కురేసుకున్నాడు. 4 రోజుల్లో 12 లక్షలు పోయినాయట. కరీంనగర్ జిల్లా గంగాధరకు చెందిన నాగుల పృథ్వీ 25 సంవత్సరాలు బీటెక్ అయిపోయింది. యూపీలోని నోయిడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ 12 లక్షల వరకు అప్పు చేసిండు. 4 రోజుల్లోనే మొత్తం డబ్బులు పోవడంతో మానసికంగా కుంగిపోయిండు. జాబ్కి వెళ్లకుండా 15 రోజులు ఒంటరిగా ఉన్నాడు. అప్పులు తీర్చలేక మే 4వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కింద పడి రైల్వే ఉద్యోగి సూసైడ్. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన దేవర రాజు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా రాజు ఆన్లైన్ బెట్టింగ్ కోసం అప్పులు చేసిండు. అందులో తేడా రావడంతో ఆర్థికంగా నష్టపోయిండు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపం చెందిండు. జూలై 15వ తేదీన రఘునాథపల్లి రైల్వే స్టేషన్లో రైలు కింద పడి చచ్చిపోయిండు. బెట్టింగ్ కోసం 10 లక్షల అప్పులు చేసిండు. విషం దాగి సూసైడ్ చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఈదరి నవీన్
ఫెర్టిలైజర్ షాప్ నడిపిస్తున్నాడు. ఈజీ మనీ కోసం ఆన్లైన్ బెట్టింగ్కు బానిసైండు. తన స్థాయికి మించి 10 లక్షల అప్పులు చేసిండు. వాటిని తీర్చే మార్గం లేకపోవడంతో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంత ఘోరమండి ఇది. అండ్ దీనికోసం చాలామంది దొంగతనాలు కూడా చేస్తున్నారట. ఇగో ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి అప్పులు పుట్టకపోవడంతో డబ్బుల కోసం 3 యువకులు ఏకంగా దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వర్ధవెల్లికి చెందిన మందల సాయి, వెంకటేష్, వంశీ ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడ్డారు. ఈ 3 డబ్బులు సరిపోక రాజన్నపేటకు చెందిన ఈడుగు కనకయ్య తన పొలంలో పెట్టిన ట్రాక్టర్ను దానికున్న కల్టివేటర్తో సహా దొంగిలించారు. ఆ పైన బాధితుడు కేసు పెట్టడంతో పోలీసులకు దొరికిపోయారు. ఇది ఒక యాంగిల్. ఇగో బెట్టింగ్ మానట్లేదని కొడుకును చంపేసిండు తండ్రి. ఆన్లైన్ బెట్టింగ్లు జల్సాలకు అలవాటు పడి కోట్లాది రూపాయలు పోగొట్టడమే కాకుండా ఆస్తులు అమ్ముతూ మాట వినట్లేదని రైల్వే ఉద్యోగి సత్యనారాయణ తన కొడుకు ముఖేష్ కుమార్ను చంపేసిండు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగిర్తిపల్లిలో మే 12వ తేదీన ఈ ఘటన జరిగింది. క్రికెట్ బెట్టింగ్లో ముఖేష్ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చేందుకు మేడ్చల్లోని ఇండ్లు, ప్లాట్ కూడా అమ్మేసిండు తండ్రి. ఇప్పటికైనా బెట్టింగ్ మానుకోవాలని తండ్రి సత్యనారాయణ హెచ్చరించిండు. అయినా ముఖేష్ తీరు మార్చుకోలే. అప్పటికే అతడి తీరు నచ్చక భార్య సైతం వెళ్ళిపోయింది. డబ్బుల కోసం మరో ఇంటిని అమ్మాలని కొడుకు గొడవ చేయడంతో తండ్రి సత్యనారాయణ కన్న కొడుకునే కొట్టి చంపేసిండు. ఏం చేయాలి మరి? అంటే ఎంత నరకం చూపించుంటాడు ఆ తండ్రికి కూడా. సో ఇట్లా కుటుంబాలు ఈ ఆన్లైన్ బెట్టింగ్తో ఛిద్రమవుతున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీని మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లని, యూట్యూబ్ ఛానళ్ళని, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లని వాళ్ళందరి మీద ఫోకస్ చేయాలి ఫస్ట్. దాంతోపాటు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ రాకుండా పూర్తిగా నిషేధించాలి. అండ్ ఈ లోన్ యాప్స్ ఉంటాయి కొన్ని, ఏం లేకుండా వాడు లోన్ ఇచ్చేస్తాడు. తర్వాత వాడు రకరకాలుగా వేధిస్తూ వాటిని వసూలు చేసుకునే ప్రయత్నం. అట్లా లోన్ యాప్స్ ద్వారా లోన్లు తీసుకొని కట్టలేక బలైపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు.